తీర్కాశి శ్రీ భగవతి అమ్మవారి ఆలయం 2వ శతాబ్దంలో బౌద్ధులచే పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాలు. అమ్మవారు భగవతి అమ్మవారు 2వ శతాబ్దం నుంచి మళ్ళా 12వ శతాబ్దం వరకు అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. బౌద్ధుల్లో 3 రకాలైన బౌద్ధుల్లోన వజ్ర బౌద్ధులని వాళ్ళు కూడా అమ్మవారు ఉపాసన చేశారని మనకి శాసనాల ఆధారంగా తెలుస్తుంది. 11వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం. ఇది ఒక తెలుగు నాటి శిలాశాసనం. ఇది 11వ శతాబ్దానికి సంబంధించిన శిలాశాసనం. బౌద్ధులు నివసించినట్టుగా ఇక్కడ ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆయుధాలు తయారు చేసేది వెనకాల ఎంత నీట్ గా చెక్కారో డిజైన్. ముందు చూస్తే ఏదో రీసెంట్ గా తయారు చేసిన దానిలా కనిపిస్తుంది, కానీ అసలైన దీనికి చరిత్ర చాలా కాలం ఉంది. దాదాపుగా ఒక 2వ శతాబ్దం నాటి ఇటుకలు. శంకరాచార్యులచే పూజలు అందుకున్న దక్షిణముఖ శివాలయం. అందరికీ చేసాం ఆలాంధ్ర సైకిల్ రైడ్ లో భాగంగా ఈ రోజైతే మనం నరసన్నపేటకు అతి సమీపంలో ఉన్న తీర్కాశి గ్రామంలో ఉన్న భగవతి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్దాం. ఈ అమ్మవారి కోవిల పేరు భగవతి దుర్గాగిరి అమ్మవారి ఆలయం. భగవతి అంటే సుపీరియర్ అని అర్థం ఇంగ్లీష్ లోన. అంటే ఈ అమ్మవారే ఇది. నెక్స్ట్ దుర్గాగిరి అంటే ఒకనొక టైంలో హిమవంతుడి కూతురుగా అమ్మవారు ఉద్భవించిందని గిరి అని అమ్మవారికి నామం వచ్చింది. దుర్గా అంటే అందరికీ తెలుసు, దుర్గాసుని అతించడం వల్ల దుర్గా అని పేరు వచ్చింది. రెండు అమ్మవారు భగవతి అమ్మవారు అని. ఈ అమ్మవారు ప్రస్తావన మనకి 2వ శతాబ్దం నుంచి కూడా అమ్మవారి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. అమ్మవారు 2వ శతాబ్దం నుంచి మళ్ళా 12వ శతాబ్దం వరకు అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. ఈ అమ్మవారిని ఎంతమంది రాజులు, తర్వాత బౌద్ధుల్లో 3 రకాలైన బౌద్ధుల్లోన వజ్ర బౌద్ధులని వాళ్ళు కూడా అమ్మవారు ఉపాసన చేశారని మనకి శాసనాల ఆధారంగా తెలుస్తుంది. అమ్మవారికి గంగరాజ్యంలో గంగరాజు సైనికాధికారి అయిన భానుపతి అనే ఒక అతను అమ్మవారికి తీవ్రంగా ఉపాసన చేశారని మనకి శాసనాల ఆధారంగా తెలుస్తుంది. అతను అమ్మవారి వల్ల కొన్ని రాజ్యాలపై యుద్ధం సాధించానని దానికి గుర్తుగా అమ్మవారి కోవుల ముందు ఒక పెద్ద నాట్యశాల ఒకటి నిర్మించారు. తర్వాత వాళ్ళు భార్య అయిన పద్మావతి దేవితో కలిసి అమ్మవారికి 2 అఖండ జ్యోతులు సమర్పించారని తెలుస్తుంది. తర్వాత ఈ హిందూ కల్చర్ అయిపోయిన తర్వాత బౌద్ధులు కూడా వజ్ర బౌద్ధులు ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారి కోవులు వెనక ఉన్న ఒక మండపంలో తీవ్రంగా అమ్మవారి కోసం ఉపాసన చేశారని తెలుస్తుంది. కొన్నాళ్ళ పాటు అమ్మవారికి కైంకర్యాలు కూడా వాళ్ళు చేశారని తెలుస్తుంది. ఇక్కడ నుంచి సాలిగుండం నుంచి వాళ్ళ నివాసం సాలిగుండం ఉండి సాలి నుండి నైట్ ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారి కోవులు వెనక భాగంలో ఉన్న మండపంలో తీవ్రంగా ఉపాసన చేశారని, విగ్రహాలు ఇవన్నీ కూడా చేశారని తెలుస్తుంది. అంతేనా? ఈ అమ్మవారిని 6వ నెల 6వ తేదీన 2015 మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. పూర్వం అమ్మవారి కోవులు ఉండేది, అది కాలగ్రామంలో ధ్వంసం అయిపోవడం వల్ల కొంతమంది గ్రామస్తులు వారి ఆర్థిక సాయంతో 2015 6వ నెల పునఃప్రతిష్ఠించారు. 2013లో అమ్మవారు పనులు స్టార్ట్ చేయగా 2015 6వ నెల 6కి అమ్మవారు కోవులు పూర్తయింది. అమ్మవారు ఇక్కడ కాలగ్రామంలో అమ్మవారి కోవులు కాలగ్రామంలో ధ్వంసం అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో కొంతమంది రావడం, ఈ ప్రాంతంలో కొన్ని విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు దొరకడం, ఆ దొరికిన ప్రాంతంలో ఇక్కడ ప్రతి సంక్రాంతి మరొక కనుమరాజు ఇక్కడ గో పూజ చేసేవారు. ఆ సమయంలో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అన్ని లభిస్తే ఈ 2 కొండల కింద అమ్మవారి విగ్రహాలు ధ్వంసమయ్యే విగ్రహాలు అన్ని లభించాయి. తర్వాత ఇక్కడ ఈ చెరువులో కొన్ని విగ్రహాలు కూడా దొరికాయి, అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇవి పురాతనమైనది. అమ్మవారి కోవులు ఒకప్పుడు తూర్పు ముఖంగా ఉండేది. కాలగ్రామంలో అమ్మవారు తూర్పు ముఖంగా ఉండి పశ్చిమముఖంగా శివాలయం ఉండడం వల్ల బౌద్ధుల్లో 3వ రక తరమైన బౌద్ధులు వజ్రగాములు అమ్మవారిని శాంతింపించి తూర్పుముఖంగా ఉన్న అమ్మవారిని పడముఖంగా చేశారు. వాళ్ళే ఇక్కడ అమ్మవారికి వామాచార పద్ధతులతో ఇప్పుడు కూడా కొలుస్తున్నారు. అందువల్ల ఇక్కడ అమ్మవారికి వామాచారం కూడా ఆనవాతి ఉంది. కొంతమంది సాధురా పరులు ఇక్కడ వామాచారం చేశారని ఇప్పుడు కూడా మనకి కనిపిస్తుంది. ఈ సైటు సెంట్రల్ పురావస్తు శాఖ మరియు స్టేట్ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. కొంతమంది పురాతన చరిత్రకారులు వచ్చి ఇక్కడ ఉన్న విగ్రహాలను చూసి ఇవి 2వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహాలని వాళ్ళు
చూసి గుర్తించారు. అక్కడ ఉన్న చిన్న విగ్రహం ఈ చెరువులో మనకి లభించింది. 2016 టైంలో దొరికింది. ఆ విగ్రహం చింతామణి మహిషాసురని రేరు, అది ఒక మరకట్ రాయితో తయారు చేసిన విగ్రహాలు. ఉన్న ప్రతి వస్తువు కూడా పురాతనమైంది అని మనకు చెప్తుంది. ఇక్కడ తవ్వకాల్లో ఎన్నెన్నో వస్తువులు కూడా దొరికాయి, అవి కూడా మనం చూద్దాం. అభివృద్ధిలో భాగంగా మనం ఇక్కడ ఏమైనా వర్క్ చేసినప్పుడు తవ్వకాల్లో దొరికిన వస్తువులు ఇవన్నీ కూడా. ఇది ఒక రాతి స్తంభం అని చెప్తుంది, అంటే దువ్వారం ఒక రాతి స్తంభము. నెక్స్ట్ కోవులే ఆనవాళ్ళు, ఇవన్నీ కోవులకు సంబంధించినవన్నీ కూడా. ఇది ఇక్కడ పొలంలోనే దొరికింది. ఇది ఆయుధాలు తయారు చేసే కర్మాగారంలో వాడిందని చరిత్రకారులు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుని ఉంటే ఇక్కడ ఇది ఒక ఆయుధాలు తయారు చేసేది ఏంటంటే, ఒక లోహాన్ని కరిగించి ఇక్కడ వేస్తే అది అలా కరుగుతూ ఇక్కడికి వెళ్ళి ఒక అచ్చు మీద పడితే దాని ద్వారా కర్గాలు అలాగా తయారయ్యేది ఇనప లోహాలతో. సో ఇక్కడ ఒక పరికరం ఉంది, దీన్ని చూస్తే కొద్దిగా మనం ఈ కాలంలో మనం చపాతీలు అవి చేయడానికి వాడుతున్నాం కదా, దానికి దగ్గరలో ఉంది. కానీ అది అయితే కాదు. మీకు ఇది ఓల్డ్ అని తెలియడానికి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వెనకాల ఎంత నీట్ గా చెక్కారో డిజైన్. ముందు చూస్తే ఏదో రీసెంట్ గా తయారు చేసిన దానిలా కనిపిస్తుంది, కానీ అసలైన దీనికి చరిత్ర చాలా కాలం ఉంది. అమ్మవారి ఆలయం వెనకాల అంటే దుర్గగిరి ఉంది కదా, దుర్గగిరి వెనకాల కొన్ని బౌద్ధులకి సంబంధించిన చరిత్రకి సంబంధించిన ఇటుకలు అలాంటివి అయితే ఉన్నాయి. మీకు చూపిస్తాను రండి. మీకు ఇక్కడ చూసుకుంటుంటే మట్టితో కట్టిన గోడలు, ఇటుకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీకు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మట్టితో తయారు చేసిన ఇటుక. ఇది దాదాపుగా ఒక 2వ శతాబ్దం నాటి ఇటుకలు. దీని సైజ్ చూసుకుంటే మీకు అడుగు ఇంటూ అడుగు ఉంటది. ఇంత పెద్ద ఇటుకలు ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఎవ్వరూ తయారు చేయట్లా. మీకు ఇంకా చూసుకుంటే ఇటువైపు పురావస్తు శాఖ వాళ్ళు తవ్వి పరిశోధించినప్పుడు బయటికి తీసినవి అన్ని దాని ద్వారా అలా కూలిపోయి ఉన్నాయి. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఇక్కడ పెద్ద ఇటుక ఉంది చూడండి. బరువు అయితే చాలా ఉంది. ఇదంతా రాగిడి మట్టితో తయారు చేసిన ఇటుకు. మన పాదం కన్నా పెద్దగా ఉంది. ఇది ఒక తెలుగునాటి శిలాశాసనం. ఇది 11వ శతాబ్దానికి సంబంధించిన శిలాశాసనం. మొత్తం ఈ శిలాశాసనంలో మొత్తం 24 పంపనం అంటే లైన్ అని అర్థం. మొత్తం 24 లైన్లు ఉన్నాయి. 12 తెలుగులోను 12 సంస్కృతంలో ఉన్నాయి. తెలుగు ఆధారంగా తెలుగు నాగలిపి తెలుగులో 12 లైన్లు. దానికి అదు నుంచి ఒక కథ కూడా ఉంది, ఒక శేష పద్యం, నన్నయ్య నాటి శిలాశాసనం. ఇది ఆక్ జాక్ అనే ఒక లండన్ సంబంధించిన చరిత్రకారుడు నెక్స్ట్ గిరి రామ్మూర్తి పంతులు వచ్చి ఈ శిలాశాసనానికి ఇంకు పోసి అచ్చులు తీసి ఏంటని పరిశోధించగా ఇది ఒక శేష పద్యం. ఈ పద్యం ఏం చెప్తుందంటే, గంగా నది నుంచి గోదావరి నది వరకు ఉన్న ప్రాంతాన్ని తూర్పు గంగరాజులు పరిపాలించేవారు. ఆ ప్రాంతంలో భానుపతి అనే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ రాజ్యానికి సైనిక అధికారి. అతను కొన్ని రాజ్యాలపై కిమిడి అంటే పర్లా కిమిడి, ఒడ్డంత ఉత్తర రాజ్యం, తమిళనాడు చాణుక్యులపై విజయం సాధించి ఇది ఎముడికి ఒక లేఖ రాస్తారు. ఆ లేఖ ఇది ఒక శేష పద్యం. ఇది ఇందులో అమ్మవారి కోవుల ముందు ఒక నాట్యశాల, నెక్స్ట్ అమ్మవారికి 2 జ్యోతులు అంటే వాళ్ళ భార్య పద్మావతి దేవి అతను 2 అఖండ జ్యోతులు సమర్పించారని చరిత్రకారులు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఈ స్వామివారి పేరు ద్వారకాశేశ్వర స్వామి. ఈ స్వామి ప్రస్తావన మనకు కూడా 10-11వ శతాబ్దం నుంచే ఉంది. జగద్గురు శంకరాచార్యులు అతను 4 సార్లు పాదయాత్ర చేసే కాల పరిధిలో ఇక్కడ నుంచి శ్రీముఖలింగానికి వచ్చి స్వామివారు సర్దించారు అనేసి మనకు కూడా శాసనాల ఆధారంగా ఉంది. ఈ స్వామి ఇక్కడ గొప్పతనం ఏంటంటే, స్వామివారు పశ్చిమముఖంగా ఉంటారు. పశ్చిమముఖంగా ఉండే కోవులు చాలా లేరు. ఒకానొక టైంలో మహావిష్ణుమూర్తి శివుణ్ణి అడిగారు, ఏ దిక్కులో ఉంటే నువ్వు ఎక్కువ అంటే ఉత్తమ ఫలితాలు ఇస్తావంటే మహావిష్ణుమూర్తికి పరమశివుడు చెప్పారు, ఎక్కడైతే పశ్చిమముఖంగా శివాలయం ఉంటుందో అక్కడ ఉత్కృష్టగా అంటే బాగా సిద్ధిగా ఉంటాననేసి ఒకనొక టైంలో పరమశివుడే చెప్పారు. ఇది మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శిలాశాసనంలో అతి పురాతనమైన శిలాశాసనం.
మరి లింగం కూడా పరమటి దిక్కులో ఉన్నది. సరే, ఇక్కడ ఎన్ని ఉన్న స్వామివారి పేరు దారకాశేశ్వరుడు. నిత్యం కూడా ఆ 2 కొండలపై నుంచి నిత్యం కూడా దార పారేది. స్వామివారి పై నుంచి దార వెళ్ళేది కాబట్టి స్వామివారికి దారకాసుడు అనే నామం వచ్చింది. ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు భగవతి అమ్మవారు. ఇక్కడ దశాబ్దాల నుంచి కూడా ఉంది. ఈ మన హిందూ తరం అయిపోయిన తర్వాత, బౌద్ధులు హిందూ ఉపాసన అయిపోయిన తర్వాత ఈ కోవులు కూడా చరిత్రలో ధ్వంసం అయిపోయినప్పుడు మా ఊరు వాళ్ళు కొంతమంది గడ్డికి వచ్చి ఈ ప్రాంతంలో బొరుకు కాము వచ్చి స్వామివారికి తగలగా ఏమని బయట చూస్తే ఇది లింగ ఆకారంలో ఉందనేసి ఆనాటి నుంచి కూడా నేటికి 100 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతుంది. ఇవి ఆనాటి కాలంకి సంబంధించిన విగ్రహాలు. ఈ విగ్రహాలు గొప్పతనం ఏంటంటే ఇవి స్టాండ్ స్టోన్ విగ్రహాల తయారీలోన కృష్ణశిల అని డిఫరెంట్ విగ్రహాలు తయారు చేయడానికి డిఫరెంట్ రాళ్ళు వాడతారు. ఈ విగ్రహ గొప్పతనం ఏంటంటే శాండ్ స్టోన్ అనేసి విగ్రహాలు. ఈ విగ్రహాలు ఏమని చెప్తుంటారంటే చరిత్రకారులు, ఈ 2 విగ్రహాలు మహిషాసురదేవి విగ్రహాలని, ఇది భానుపతి అనే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన విగ్రహాలు అని చెప్తున్నాయి. ఇవి ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు కోలు రొట్లైనప్పుడు దొరికినవి. దీనికి ఒక నాంది ఉంది. ఇక్కడ వర్షాలు పడకపోతే, ఈ ప్రాంతంలో వర్షాలు పడకపోతే మనకి ఈ కుటుంబానికి ఆత్రేయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కొన్నాళ్ళు ఇక్కడ నివసించి ఎక్కడైతే వర్షాలు పడకపోతే దీనిపైన వరుణ పాయసం అనే ఒక పాయసం వండి ఈ విగ్రహాలపై వరుణ పాయసం అభిషేకం చేసేవారు. వాళ్ళు అభిషేకం చేసిన మరు నిమిషమే విపరీతంగా వర్షాలు కురియాయని పెద్దలు చెప్తున్నారు. మోడల్ ఉంటుంది స్వామి, అలా అది కూడా తీయండి స్వామి.